ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిలువబడిన వారు ఎలాంటి పరిచర్య చేయాలి? పార్ట్ టైం చేయాలా? ఫుల్ టైం చేయాలా? ముఖ్య గమనికండి, బైబిల్లో పార్ట్ టైం అని ఫుల్ టైం అని ఎక్కడా లేదు. కానీ మీకు అర్థం అవ్వాలని, మీకు అర్థమయ్యేలా చెప్పాలని నేను ఈ మాటలు ఈ సందేశంలో ఉపయోగిస్తూ ఉంటాను. కాబట్టి దీన్ని తప్పుగా తీసుకోవద్దు. అడగద్దు నన్ను, బ్రదర్ ఎక్కడ రాయబడి ఉంది అని. వాక్యంలో పార్ట్ టైం ఫుల్ టైం అని లేదు, కానీ పరిచర్య, సేవ అని ఉంది. సో ఈ మాటలు నేను ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, చాలామందికి అవగాహన లేదు. ఎలాంటి పరిచర్య మేము పిలువబడ్డాం, ఎలాంటి పరిచర్య చేయాలి అని చాలామందికి అవగాహన లేకపోవటం బట్టి, అంటే ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం బట్టి, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ FIY తెలియని బట్టి ఏదైనా చేయొచ్చు అని అనుకుంటారు. కాబట్టి ఈ సందేశం ద్వారా కొన్ని ప్రశ్నలకి జవాబు నేను ప్రాక్టికల్గా ఇద్దామని ఆశపడుతున్నానండి. చూద్దాం. పార్ట్ టైం పరిచర్య అంటే ఉద్యోగం చేసుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ, చేతి పనులు చేసుకుంటూ కొంతమంది సేవ చేస్తారు. సో అలాంటి వారు లో కలిగే కొన్ని సూచనలు ఉంటాయి. ఏంటంటే, మొదట వాళ్ళు మందిరంలో ఏదో ఒక పని చేయాలి అని ఆసక్తి కలిగి ఉంటారు. నేను ఇది చెప్పే మాటలండి ఇప్పుడు ప్రస్తుతం ప్రాక్టికల్గా నేను చాలా గమనించి నేను అనుభవించింది, నా అనుభవంలోంచి నేను చెప్తున్నాను. మీరు జాగ్రత్తగా వినండి. ప్రాక్టికల్గా ఇప్పుడు ప్రస్తుత దినాల్లో మందిరంలో ఎవరికైతే పార్ట్ టైం సేవ చేయాలనుకుంటారో కొంతమంది వాలంటీర్లుగా ఉంటారు. అంటే మందిరంలో జనాల్ని కూర్చోపెట్టడం, మందిరాన్ని క్లీన్ చేయడము, ఆ తర్వాత ప్రేయర్ వారియర్స్గా ఉంటారు. కొంతమంది మందిరంలో పెద్ద పెద్ద మినిస్ట్రీస్లో ఫోన్ కాల్స్ ఎత్తే పరిచర్లో పాల్గొంటారు, చర్చ్ క్లీనింగ్ పనిలో పాల్గొంటారు, పాటలు పాడేవారుగా ఉంటారు, ప్రార్థించేవారుగా ఉంటారు, మీటింగ్స్, ఉద్యోగ సభలు, ఇలాగా ఈ రిట్రీట్స్ జరుగుతూ ఉంటాయి. కొంతమంది కాన్ఫరెన్సెస్ పెడతా ఉంటారు. అలాంటి కాన్ఫరెన్స్కి మీటింగ్ అరేంజ్ చేసే విషయాల్లో, అలాగే ఆర్థికంగా సహకరించే విషయాల్లో, వాయిద్యాలు వాయించే విషయాల్లో, ఈ మీడియా టీము, ఎడిటింగ్ టీము, ఇలా వీళ్ళందరూ, ఆహారం పెట్టేవాళ్ళు, ఆహారాన్ని వడ్డించేవారు, ఫైనాన్షియల్గా సేవలో సహకరించేవారు, వీళ్ళందరండి ఆశ కలిగి నేను దేవుడి కోసం వాడబడాలి. ఆఖరికి మందిరంలో కుర్చీ వేసేవారు, చర్చిని కడిగేవారు, బాత్రూమ్స్ కడిగేవారు, వాచ్మెన్ దగ్గర నుంచి చర్చిలో, అంటే కాపలాదారి నుంచి అందరికీ సేవలో నేను ఏదో ఒకటి చెయ్యాలి దేవుడి పని అని పిలువబడ్డవారు వీళ్ళందరూ. మొదట ఆసక్తి మీకు కలిగిందంటే, మొదట ఎవరైతే సేవకు పిలువబడతారో వాళ్ళకి ఆసక్తి కలుగుద్ది. ఆసక్తి కలిగిన వారు ఇవన్నీ పనులు చేస్తారు. అయితే ఇది తొలి దినాల్లో ఒక విశ్వాసి సేవ చేసి ఇవన్నీ చేసే పనుల్లో ఇవన్నీ చేస్తారు. అయితే ఇంకొంచెం ముందుకెళ్ళాక, ఇంకొంచెం ఆధ్యాత్మికంగా బలపడ్డాక, భక్తిలో ఇంకా ముందుకెళ్ళాక మీలో రెండో సూచన ఏం కనిపిస్తుంది అంటే, నా సాక్ష్యాన్ని నేను అందరికీ చెప్పాలి. హల్లెలూయా. నా సాక్ష్యాన్ని నేను చెప్పాలి, నా సాక్ష్యాన్ని నేను వివరించాలి. చాలామంది సాక్ష్యాన్ని చెప్పాలి, నేను సాక్ష్యాన్ని చెప్పాలి. పాస్టర్ గారు నాకు మందిరంలో ఈ సండే ఒక 5 నిమిషాలు వాక్యం చెప్తానండి, ఒక 20 నిమిషాలు వాక్యం చెప్తానండి. వీధి కూటముల్లో ఎక్కడికైనా మీటింగ్స్ పెట్టినప్పుడు నేను సాక్ష్యం చెప్పాలి అని చాలామంది చెప్పడం నేను గమనించాను. సో ఇది కూడా పరిచర్య అండి. కొద్ది రోజులు మందిరంలో, కొద్ది సంవత్సరాలు కొన్ని పనులు చేశాక స్లోగా మీలో వచ్చే ప్రేరేపణ కొంతమందికి సాక్ష్యం చెప్పాలి. ఆ తర్వాత ఇంకొద్ది రోజులకి, ఇంకొంచెం ముందుకు వెళ్ళాక, ఇంకొన్ని సంవత్సరాల తర్వాత నేను సువార్త ప్రకటించాలని ఉంది, సువార్త ప్రకటించాలని ఉంది, ఏంటండి సువార్త ప్రకటించాలని ఉంది అంటారు. సో ఇదొక సూచన. సో ఇలాగా ఇవాంజలిజం పాస్టర్ గారితో మొదట మీరు ప్రారంభించి ఆయనతో పాటు వెళ్ళి పాటలు పాడి ప్రార్థన చేసి పాస్టర్ గారికి వాక్యం చదువుతుంటే మీరు బైబిల్ రీడింగ్ చదివి ఇలాగా ప్రారంభించిన మీ పరిచర్య కొద్ది కొద్దిగా మీరు సువార్తని ప్రకటించే వరకు దేవుడు తీసుకెళ్తాడు. సో ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తారో దేవుడు మీకు భారం ఇస్తాడు. మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో, మీ షాపులో, లేదా మీ ఇరుగు పొరుగు వాళ్ళకి సువార్తను ప్రకటించు, క్రీస్తు ప్రేమని చూపించు అని ప్రభు మీ హృదయంలో ప్రేరేపిస్తూ ఉంటారు. సో ఇదొక కోవకు చెందిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే దేవుడు వాళ్ళని పిలిచిన పిలుపులో నమ్మకంగా ఉండి సేవ చేస్తారు. ఉదాహరణకి నెహెమియాని మనం చూసుకుంటే, నెహెమియా రాజు దగ్గర పానదాయకుడు, ద్రాక్షరసం పోసి అందించేవాడు, అంటే ఫుడ్ ఇన్స్పెక్షన్ చేస్తాడు ఆహారాన్ని. సో
అతనికి ఎప్పుడైతే తెలిసిందో యెరూషలేము గోడలు పడిపోయి ఉంది, దేవుని మందిరం పాడైపోయి ఉంది అని వినపడతతో తను ఉపవాసం ఉండి ప్రార్థించి రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నేను నా దేశానికి వెళ్ళాలనుకుంటున్నాను, నా దేవుని మందిరం పాడైపోయి ఉంది, నేను బాగు చేయాలనుకుంటున్నాను రాజా అన్నప్పుడు రాజు తనకు కావలసిన సపోర్ట్ అంతా ఇచ్చి పంపిస్తాడు. సో నెహెమ్యా వెళ్ళి మందిరం గోడల్ని కట్టి ఆ తర్వాత అక్కడ యాజకుల్ని పెట్టి మరలా దేవుని సంఘాన్ని క్రమపరిచి ఏదైతే చేయకూడదో అక్కడ చేయకూడని పనులన్నింటినీ హెచ్చరించి సరిచేసి ఎజ్రా అనే శాస్త్రిని పెట్టి అక్కడ మరలా దేవుని ప్రజలకి దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించుటకు అతను ఒక పాత్రగా, అంటే ఎజ్రా ద్వారా అతను దేవుని మాటలు చెప్పిస్తాడు, కానీ ఒక ఆర్గనైజర్ లాగా పాడైన దాన్ని బాగు చేయువాడుగా నెహెమ్యా వాడబడతాడు. ఆ తర్వాత మరలా తను వెళ్ళి తన ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. సో కొంతమందికి అండి దేవుడు ఉద్యోగం చేస్తూ సేవ చేయమంటాడు, ఇదేం తప్పు కాదు. పిలుపులు అనేకమైనవి, ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్కరుగా పిలుస్తాడు, ఒక్కొక్క విధంగా పిలుస్తాడు. కొంతమంది అనుకుంటారు పార్ట్ టైం సేవే వేస్ట్, ఫుల్ టైం అంటే గొప్ప, సంపూర్ణంగా దేవుడి కోసం చేయడమే పెద్ద విషయం, అది గొప్పగా ఉంటుంది వినడానికి. పార్ట్ టైం చేసేది అంత ఆనదు, అంత అనిపించదు అనుకుంటారు. తప్పండి, ఎవరిని మనం ఎక్కడ విమర్శించకూడదు. దేవుడు ఆయన సంఘాన్ని, ఆయన పరిచయని ఒక్కొక్కరికి పంచిపెట్టించాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క తలాంతు కలిగి ఉన్నారు. బాగా పాడేవారు సరిగా వాక్యం చెప్పకపోవచ్చు, బాగా వాక్యం చెప్పేవారు పాడకపోవచ్చు, బాగా సేవలో ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేవారు ఉండేవారు ఉంటారు, వాళ్ళు ప్రార్థన చేయలేకపోవచ్చు, ప్రార్థన చేసేవారు ఫైనాన్షియల్గా ఇవ్వలేకపోవచ్చు. కాబట్టి ఒకరిని చూసి ఇంకొకరిని పోల్చుకోకర్లా, నేను ఇది చేస్తున్నాను కాబట్టి నువ్వు పనికిరావని చెప్పక్కర్లా. మన శరీరంలో అవయాలు ఎలాగో కళ్ళు నువ్వు ముక్కు అవసరం లేదని చెప్పదు, అలాగే నోరు నాకు చెవులు అక్కర్లేదని చెప్పదు. ప్రతి అవయవం శరీరంలో ఎలా అవసరమో, ఏ అవయవం ఆ పని చేస్తుందో శరీరంలో, అలాగే క్రీస్తు, బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరంలో సంఘంలో ప్రతి ఒక్కరూ వారి వారి పని నమ్మకంగా చేసినప్పుడు దేవుని పరిచర్య ముందుకు సాగుద్ది. హల్లెలూయా. పాస్టర్ గారికి చెప్పాడు అనుకోండి, నా వల్లే నా బట్టే దేవుడు ఈ సంఘాన్ని అభివృద్ధి పరిచారు అంటే, అక్కడ పాడేవారు, ప్రార్థించేవారు, మందిరాన్ని ఊడ్చేవారు, ఆహారం వండేవారు, ఆర్థికంగా కానుకలు ఇచ్చి పరిచర్ని పోషించేవారు, మందిరానికి కట్టడానికి నిర్మాణానికి కానుకలు ఇచ్చేవారు. మరి వీళ్ళందరూ ఏమయ్యారండి? వీళ్ళందరూ అవసరం లేదా? సంఘం అంటే ఒక వ్యక్తితో జరిగేది కాదు. సంఘం అంటే ఒక కుటుంబంగా మారాలి. దేవుని క్రీస్తు శరీరంలో ఎవరి పని వారు చేస్తున్నప్పుడు దేవుడి పరిచర్య కొనసాగుద్ది. ఇప్పుడు వాక్యం చెప్తుంటే పాస్టర్ ఒక కెమెరా దగ్గర ఒక వ్యక్తి కూర్చోవాలి, ఒకరు ఎడిటింగ్ చేయాలి, ఒకరు వాయిద్యాలు వాయించాలి, ఒకరు పాటలు పాడాలి, కొంతమంది జూనియర్ పాస్టర్స్ ఉండాలి, ప్రార్థించాలి. ఎవరి పని వారు చేస్తున్నప్పుడు సంఘ క్రమం, ఆరాధన క్రమం జరుగుద్ది. హల్లెలూయా. సో ఇక్కడ నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, మీరు పార్ట్ టైంగా పిలువబడితే, అంటే ఉద్యోగం చేసుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ, కుటుంబాన్ని నడిపించుకుంటూ దేవుడు మిమ్మల్ని సేవకి పిలిస్తే మీరు మీ పని నమ్మకంగా చేయండి, శక్తి లోపం లేకుండా చేయండి. మిమ్మల్ని ఎవరో ఏదో చెప్పి నువ్వు ఫుల్ టైం సేవ చేయాలి, ఇంకా ఎన్ని రోజులు ఉద్యోగం చేస్తావు, ఉద్యోగం విడిచిపెట్టి వచ్చేయి, వ్యాపారం విడిచిపెట్టి వచ్చేయి అని మిమ్మల్ని పాస్టర్లు ఫోర్స్ చేస్తే, మీకు పిలుపు లేకుంటే వచ్చాక మరలా ఎందుకు వచ్చాను, నాకు పిలుపు లేదు కదా, మా పాస్టర్ గారు చెప్తే వచ్చానండి, నేను ఇక్కడ ఫుల్ టైంలో నిలబడలేకపోతున్నానండి అని చెప్పి చాలామంది అండి 2-3 సంవత్సరాలు మందిరంలో పరిచర్య చేసి పిలుపు లేకుండా వచ్చి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళని నేను చాలామందిని చూశానండి. బాధగా ఉంది కదా, నిజం, చాలా సంఘాల్లో జరుగుద్ది. పాస్టర్స్ ఏం చేస్తారంటే, కొంతమంది నువ్వు రా సేవకరా అని మనం పిలుపు లేనోని పిలవడం వల్ల ఉపయోగం లేదు. ఫుల్ టైం మినిస్ట్రీకి పిలుపు లేనప్పుడు వాళ్ళని పిలవకూడదు. ఫుల్ టైం మినిస్ట్రీకి పిలుపు ఉన్న వారినే పిలవాలి. ఫుల్ టైం మినిస్ట్రీకి పిలిస్తే వాళ్ళు నిలబడలేరు. దేవుని చిత్తానుసారంగా చేయాలి సేవ. ఏదో ఈ వ్యక్తి మనకి సేవలు వాడబడతాడు, ఈ వ్యక్తికి తలాంతులు ఉన్నాయి, ఇతను ఎలాగైనా మనం లాక్కుందాం సేవలో, ఇతని ద్వారా మన పరిచర్య మనం ముందుకు వెళ్తుంది, టెక్నాలజీ ఉంది, తనకి నాలెడ్జ్ ఉందని మనం లాక్కుంటే, అతను దాంట్లో నిలబడలేకపోతే, తన వల్ల కాకపోతే, మరలా తను వెనక్కి వెళ్ళిపోయి ఉద్యోగంలో జాయిన్ అయిపోతే, తన హృదయంలో ఆ జీవితంలో ఆ గిల్టీ ఫీలింగ్, ఆ మచ్చ ఉండిపోద్దండి. అందుకనే ఎవరిని పడితే వారిని
సేవ చేయి సేవ చేయి వచ్చేయి వచ్చేయి వచ్చి అని పిలవద్దండి, పిలవకూడదు. దేవుడు చెప్తే సంపూర్ణ సేవకి ఇతను రావాలి, ఇంకా తనకి ఉద్యోగం ఉండకూడదు, ఇంకా వ్యాపారం చేయకూడదు, ఇంకా దేవుడి మందిరంలోనే పనిచేనే చెయ్యాలి సమూయేలు వలె అంటేనే పిలవండి. చాలామంది అండి ఈ మధ్య కాలంలో ఫైనాన్షియల్గా ఒక కుటుంబాన్ని పోషించకపోతే మనం పిలవకూడదు. అర్థమవుతుందా? మనం ఒక కుటుంబాన్ని పోషించగలిగితేనే సేవలో వాళ్ళని మనం సేవకు పిలవాలి. బాధాకరమైన విషయంలో ఏంటంటే చాలామంది సేవకి పిలుస్తారు, నువ్వు రా చెయ్యి అని. వాళ్ళకి సరైన సదుపాయాలు ఇవ్వకుండా, ఆహారం పెట్టకుండా, సరిగా పోషించకుండా, దేవుడే ఇస్తాడు నువ్వు విశ్వాసం ఉంచు, దేవుడిని నమ్ముకో అని చెప్పి వాళ్ళని పోషించకుండా, వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళు శోధన తట్టుకోలేరు. నీకు కొత్తగా వచ్చే వారికి ఏం తెలుస్తుంది సేవలో? వాళ్ళు అప్పుడప్పుడే పసిపిల్లలు సేవకు వచ్చిన వాళ్ళు కూడా. సో ఆ కష్టాలు, ఆ బాధలు తట్టుకోలేక ఫైనాన్షియల్గా కింద మీద అయ్యి ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలామంది పిలుపు లేకుని వారు, నేను చెప్పేది పిలుపు లేని వారి కోసం, ఫుల్ టైం మినిస్ట్రీకి పిలుపు లేని వారు ఇలా వచ్చి వెనక్కి వెళ్ళిపోయి మరలా ఉద్యోగం చేసుకునే వాళ్ళు కోకొల్లలు. ఇంకొంతమంది పాస్టర్ గారు టీవీలో యూట్యూబ్లో భలే దంచి కొడుతున్నారు, యూట్యూబ్లో వాక్యాలు చెప్తున్నారు, మంచి సూటు బూట్ వేసుకున్నారు, కార్లలో తిరుగుతున్నారు. మనం కూడా ఫుల్ టైం సేవ చేద్దాం, మనకు కూడా మంచి పేరు వస్తుంది, మనం కూడా గొప్ప సేవకులు అవుతామని ఎవరినో చూసి ఇమిటేట్ చేద్దాము, మనం కూడా ఇలా అయిపోదామని పగటి కలలు కానీ సేవకు వచ్చేవారు ఉంటారు. అలాంటి వారికి నేనేం చెప్తున్నానంటే, దేవుడి చిత్తం అడిగారా? దేవుడిని అడిగారా? దయచేసి అండి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ దేవుడు చెప్పకుండా సేవలో రావద్దు. ఎందుకంటే దేవుడు చెప్తే ఫుల్ టైం సేవకి మీరు రండి, దేవుడు పోషిస్తాడు. దేవుడు చెప్పకుండా వస్తే ఏమవుద్దంటే చాలా ఇబ్బందులు వస్తాయి, నిలబడలేరు. ఎవరో చేయాలి, మనల్ని పాస్టర్ గారు చూడాలి, వీళ్ళు చూడాలి, వాళ్ళు చూడాలనుకుంటే ఎవరు చూడరు. దేవుడే పోషించాలి. దేవుడే మనుషుల ద్వారా పోషిస్తాడు నిజమే, కానీ పిలుపు ఉంటే దేవుడు పోషిస్తాడు. ఇక్కడ ఇంకో మాట ఏంటంటే, మీరు పాటలు పాడుతున్నారా, ప్రార్థన చేస్తున్నారా, సువార్త ప్రకటించే అవకాశం అడపదడప మీకు ఇస్తున్నారా? మీరు మీ పిలుపులో నమ్మకంగా ఉండండి. ఎవరో ఏదో చేస్తున్నారు నేను కూడా చేసేయాలని ఆదరా బాదరగా చేయొద్దు. హల్లెలూయా. సో ఇది పార్ట్ టైం సంబంధించిన వారికి. నేను కొంతమంది స్త్రీలను చూపిస్తానండి, వీరు యేసుప్రభు వారితో పాటు ఉన్నప్పుడు కొన్ని సేవలు చేశారు. మనం చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము 1-3 వచనాలు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడుకు కూజా భార్యయు యోహన్నాయు, సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. ఇక్కడ కొంతమంది స్త్రీలు కనిపిస్తున్నారు. ఇక్కడ యేసుప్రభు వారంట గ్రామానికి సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నారు. సువార్తని చెప్తూ 12 శిష్యుల్ని పెట్టుకొని ఆయన ప్రయాణం చేస్తుంటే ఇక్కడ కొంతమంది స్త్రీలు కనిపిస్తున్నారు. వాళ్ళలో ఎవరంటే 7 దురాత్మలు, అనేక దురాత్మల చేత, అనారోగ్యం చేత విడిపించబడిన 7 దురాత్మల చేత విడిపించబడిన మగ్దలేనే మరియా, యోహన్న, కుజా యొక్క భార్య, తర్వాత సుసన్న, ఇంకొద్దిమంది స్త్రీలంట. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. ఉపచారం అంటే ఎవరికంటే ప్రభువుకి ఉపచారం చేస్తున్నారు. ఉపచారం అంటే పరిచర్య. వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని, వాళ్ళు చేసే వృత్తుల్లో వాళ్ళు కొంతమంది వ్యాపారస్తులై ఉండొచ్చు, కొంతమంది మరి ఏదైనా విధమైన బట్టలు కుట్టేవారై ఉండొచ్చు, రకరకాల పనులు చేస్తూ ఉండొచ్చు, కొంతమంది హౌస్ వైఫ్స్ ఉండొచ్చు. వాళ్ళకి కలిగిన దాంట్లో వాళ్ళు దేవుని పరిచర్యకి, యేసుప్రభు సువార్తకి, శిష్యుల పోషణకి వాళ్ళు సహకరించారంట. దీన్ని ఏమంటారంటే, ఒకవైపు కుటుంబాన్ని నడిపించుకుంటూ ఒకవైపు ప్రభువుకి సహకరిస్తున్నారు. దీన్ని ఏంటంటారంటే పార్ట్ టైం పరిచర్య. 2 సేవలే. అంటే వాళ్ళ కుటుంబాన్ని నడిపించుకుంటూ వాళ్ళకున్న సమయాన్ని వృధాపరచకుండా మంచిగా సద్వినియోగపరుచుకుంటూ దేవునికి నమ్మకంగా ఆర్థికంగా పరిచర్ని పోషిస్తున్నారు. ఈరోజు ఆర్థికంగా పరిచర్ని పోషించడం చాలా ఇంపార్టెంట్ అండి. ఒక సేవ నడవాలంటే ఫైనాన్స్గా మనం సహకరించాలి. కొంతమంది ఏమంటారంటే దేవుడు ఇస్తాడు, దేవుడిని నమ్ముకొని వచ్చావుగా దేవుడిని అడుగు.
అంటారు. దేవుడు మనుషుల ద్వారా పనిచేస్తాడు. ఇక్కడ ఈ స్త్రీలందరండి కలిసి వాళ్ళు ప్రభువుకి వాళ్ళ దగ్గర ఉన్నది కలిగింది దేవుడి సేవలో వాడబడ్డారు. సేవ కొరకు వాడబడ్డారు. వాళ్ళ ధనాన్ని దేవుడికి ఇచ్చారు. సో వీళ్ళు తమ పని చేసుకుంటూ సేవకి ఉపయోగపడ్డారు. అలాగే పేతురుకి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10-11 వచనాల్లో ఇలా రాయబడి ఉంది. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలను. ఇందువల్ల దేవుడు అన్నింటిలో యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావము ఆయనకుండునుగాక. ఆమెన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడి ఉంది, దేవుడు నానా విధములైన పరిచర్లు మనకిచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలుపు ఇచ్చాడు. వాళ్ళకి ఇచ్చిన ఆ బహుమానం ఏదైతే ఉందో అది చేయాలి. ఇక్కడ ఒకరు బోధిస్తే ఎలా చేయించాలి? నమ్మకంగా బోధించాలి. దేవుడు ఇచ్చిన శక్తి కొరకి ఒకరు మంచిగా బోధించాలి. ఉపచారం చేసేవారు అంటే ఆహారాన్ని పంచిపెట్టేవారు, తర్వాత మందిరంలో పనులు చేసేవారు, ఆయా పిలుపులు కలిగిన వారు వాళ్ళు నమ్మకంగా చేయాలి. మాట్లాడేవారు నమ్మకంగా మంచిగా సువార్త ప్రకటించాలి. కొంతమంది సేవ చేసేవారు, వడ్డించేవారు నీట్గా చేయాలి. దేవుడు మనకిచ్చిన శక్తి కొలది ప్రతి ఒక్కరూ యేసు ప్రభు నామాన్ని మహిమపరచుటకు అందరూ తమ తమ కృపావరాన్ని వాడాలి. హల్లెలూయా. మీరు మీ వరాల్ని వాడుతున్నారా? లేదా సేవ చేయాలి, వాక్యం చెప్పాలంటే మొదట దేవుడు ప్రేరేపిస్తే, వాక్యం చెప్పి ప్రేరేపణ ఉంటే, సాక్ష్యం చెప్పి ప్రేరేపణ ఉంటే మొదట మందిరంలో ఏదో ఒక పని చెయ్యాలి. అలా చేస్తూ ఉంటే దేవుడు మిమ్మల్ని ఘనంగా వాడుకుంటాడు. దేవుడు అండి స్టెప్ బై స్టెప్ ఆశీర్వదిస్తాడు. ఈరోజు కొంతమంది ఏమయ్యారంటే యవనస్తులు వాక్యాలు విని 3-4 ఏళ్ళు 5-6 ఏళ్ళు వాక్యాన్ని విని ప్రభువుని నమ్మాక మందిరంలో ఏ పని చేయకుండా డైరెక్ట్గా నేను స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పేయాలి, నేను పాస్టర్ అయిపోతాను, నేను బైబిల్ కాలేజ్కి వెళ్తాను అని బైబిల్ కాలేజ్కి వెళ్ళి అక్కడ 1 year ట్రైనింగ్ తీసుకొని నేను పాస్టర్ చేసేయండి అని ఆలోచిస్తారు. ఒక సేవ చేయాలంటే అండి ఒక తర్ఫీదు కావాలి. ఒక దైవజనుడి దగ్గర, ఒక సంఘంలో లేదా ఒక చోట ప్రాక్టికల్గా మనం సంఘ పరిచర్య ద్వారా మనం సేవ నేర్చుకోవాలి. ఈ దినాల్లో ఏమవుతుందంటే సేవ నేర్చుకోకుండా కనీసం కొంతకాలం ఒక చోట గడపకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి నేను వాక్యం చెప్పేస్తా, నాకు వాక్చాతుర్యం ఉంది, నేను పాటలు పాడతా, నాకు మంచి స్వరం ఉంది అని దేవుడి చిత్తం తెలుసుకోకుండా చాలామంది ఎగిరెగిరి పడి డమాలని కింద పడిపోతున్నారు. మనం సేవ చేయాలంటే విశ్వాసంతో చేయాలి. ఎలా చేయాలి? విశ్వాసంతో, నిరీక్షణ కలిగి, ఓర్చుకొని, దేవుడి చిత్తాన్ని తెలుసుకొని చెయ్యాలి. హల్లెలూయా. సో నేను కూడా పార్ట్ టైం సేవ చేశాను ఒక సంఘంలో. నేను ఎప్పుడు కూడా సేవ చేసేయాలి అని ఎప్పుడు కోరుకుంది లేదు. నేను దేవుడిని ఎప్పుడు అడిగేవాడిని, ప్రభువా మందిరంలో చిన్న చిన్న పనులు చేశాను, ఫోన్ కాల్స్ ఎత్తి ప్రార్థన చేసేవాడిని, ఆ తర్వాత కొంతమంది ఉత్తరాలకి జవాబు ఇచ్చేవాడిని, హిందీలో ఫోన్ కాల్స్ ఎత్తి ప్రార్థన చేసిన వారిని, ఎక్కడైనా మీటింగ్స్కి ఉంటే అక్కడికి వెళ్ళి చిన్న చిన్న పనులు చేస్తూ, వీళ్ళైతే ప్రార్థనకి ఇస్తే ప్రార్థన చేసేవాడిని, ఎప్పుడైనా సాక్ష్యం ఇస్తే సాక్ష్యం చెప్పేవాడిని. ఎప్పుడు కూడా తెగించి నేను వాక్యం చెప్తాను పాస్టర్ గారు అని ఎప్పుడు నేను తెగించి మా పాస్టర్ గారిని అడగల. ఎందుకంటే దేవుడు నాకు చెప్తాడు, నాకు దేవుడు చెప్పినప్పుడు నేను చేస్తాను, దేవుడు నాకు చెప్తాడు అని కనిపెట్టా. అయితే కొద్ది సంవత్సరాల తర్వాత దేవుడు నాకు చెప్పాడు, నువ్వు వాక్యం చెప్పు అని. ఆ ప్రేరేపణ నాలో ఎక్కువైపోయింది. నాకు వాక్యం చెప్పాలని ఉంది. ఆ ప్రేరేపణ వచ్చి ఒక సంవత్సరానికి నేను ఆగి ప్రార్థన చేసి అడిగితే మా పాస్టర్ గారు ఏమన్నారంటే, ఇప్పుడు కాదు నేను చెప్తాను, అప్పుడు చెప్తుగాని అన్నారు. సో నేను వేచి ఉన్నా. అలా ఇంచుమించు 3 సంవత్సరాలు వేచి ఉన్నా. 3 సంవత్సరాలు అలా వీధి అంటారు కదా, కాటేజ్ మీటింగ్స్లో లేదా చిన్న చిన్న మీటింగ్స్లో వెళ్ళినప్పుడు పాస్టర్ ఒక అబ్బాయి వాక్యం చెప్తే నేను అతనికి సహకారిగా ఉండి ప్రార్థన చేయడం లేకపోతే సాక్ష్యం చెప్పడం చేసేవాడిని. కానీ ఎప్పుడు కూడా తెగించి వాక్యం చెప్పేస్తాను, నువ్వు తప్పుగా అని చేసినలా. ఎందుకంటే నా దైవజనుడు దేవుడు చెప్తాడు, ఆ సమయంలో చేద్దామని ఓర్చుకొని ఓపికగా ఉన్నా. ఎప్పుడైతే నేను సంపూర్ణ సేవకు వచ్చాక కూడా కొద్ది నెలల వరకు నేను ఎప్పుడు అడిగిందిలా. ఒకసారి అడిగినప్పుడు మా పాస్టర్ గారు అన్నాడు, అరే నువ్వు చెప్పకపోవడం ఏంటి, నువ్వు సంపూర్ణ సేవకు వచ్చావు కదా, దీంట్లో అడగాల, నువ్వు చెయ్యి. అప్పుడు వాళ్ళు చెప్పారు. సో ఎప్పుడైతే మనం ఒక సేవకుడి దగ్గర ఆగి ఆలోచించి కనిపెడతామో అక్కడ దేవుని కార్యం జరుగుద్ది. నేను వెంటనే స్టేజ్ ఎక్కేలా
3 సంవత్సరాలు నేను కనిపెట్టా. నాకు ఆ ప్రేరేపణ వచ్చాక. కనిపెట్టి, నేర్చుకొని, వాక్యాన్ని విని, ఎలా చెప్తున్నారు, మనం ఎలా చెప్పాలి, ఎలా ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి, అన్నీ విని నేర్చుకున్నాక తర్వాత నేను చెప్పానండి. హల్లెలూయా! సో, సేవ చేయాలంటే మనం వినాలి. వినాలి. వాక్యాన్ని వినాలి. ప్రార్థన చేయాలి. ఒక మంచి సేవకుల దగ్గర, అధిక నాయకుల దగ్గర నేర్చుకోవాలి. సో, ఇది పార్ట్ టైం పరిచర్యకు ఉండవలసిన పార్ట్ టైం పరిచర్య మీరు చేస్తున్నట్లయితే మిమ్మల్ని దేవుడు సంపూర్ణ సేవకు పిలిస్తే దయచేసి నేర్చుకోండి. నేర్చుకొని దేవుడి చిత్తంలో సేవకులకి మీకు దేవుడు ఇద్దరికి ఒక సాక్ష్యాన్ని ఒకే మాట రూఢిపరుస్తాడు ఇద్దరికి, ఈ పని చేయమని. అప్పుడు మీరు చేయండి, దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు నేను సంపూర్ణ సేవ పిలువబడిన వారు ఎలా ఉంటారో నేను ఒక 3 విషయాలు చెప్తాను సింపుల్గా. సంపూర్ణ సేవకు మీరు పిలువబడితే మీరు చేసే ఉద్యోగంలో మీకు తృప్తి ఉండదు. హల్లెలూయా! మీరు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో మీకు ఉద్యోగం చేయబుద్ధి కాదు. మనసులో ఏదో లోటు. ఉద్యోగం చేస్తూ సేవ చేసే వాళ్ళ కోసమే. ఎవరైతే ఫుల్ టైం సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళు పార్ట్ టైం సేవ చేసే ఫుల్ టైంకి వస్తారు. హల్లెలూయా! అర్థమవుతుందా? సంపూర్ణ సేవ చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకప్పుడు ఆయా వేరే వేరే పరిచర్లో పార్ట్ టైం చేసి వచ్చిన వాళ్ళే సంపూర్ణ సేవ చేస్తారు 99%. లేదా ఏదైనా సేవకుల ద్వారా కొద్ది సంవత్సరాల తర్ఫీదు పొంది వస్తారు. సో, సంపూర్ణ సేవ అనేది స్టేజ్ 2, పార్ట్ టైం సేవ అనేది స్టేజ్ 1. సంపూర్ణ సేవలకు వచ్చిన వారు ప్రతి ఒక్కరూ ఏదో ఒక పరిచర్లో వాడబడి సేవ చేసి వచ్చిన వారే సంపూర్ణ సేవకు వస్తారు. ఆ సంపూర్ణ సేవకి రావడానికి కారణాలు ఏమవుతాయంటే వాళ్ళకి వాక్యం చెప్పాలి, నేను ప్రభువు కోసం సమర్పించుకోవాలి, నేను ఇంకా ఉద్యోగాలు చేయకూడదు, నేను వ్యాపారాలు చేయకూడదు అని వాళ్ళు అన్నిటినీ విడిచిపెట్టి ఏం విడిచిపెడతారు? వాళ్ళ ఉద్యోగాన్ని, ఇంటిని, కుటుంబాన్ని, స్నేహితుల్ని, బంధువుల్ని, వాళ్ళు ఉండే ప్రాంతాలని అన్నీ విడిచిపెట్టి దేవుని సేవ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేవారు సంపూర్ణ సేవకులు. హల్లెలూయా! అర్థమవుతుందా? ఏదో జీతభత్యాలు ఇస్తారనో, నాకు ప్రమోషన్స్ వస్తాయనో ఈ సంస్థలో ఉంటే అనేవారు, అది వేరే, అది సేవకు సంబంధించిన, అది నేను చెప్పలేను, ఆ మాట అనకూడదు. నేను చెప్పేది ఏంటంటే దేవుడి కోసం అన్ని త్యాగం చేసి వచ్చిన వారి గురించి చెప్తున్నాను. వాళ్ళు అన్ని విడిచిపెట్టి వస్తారు. రెండోదిగా వాళ్ళకి ఆత్మల పట్ల దేవుని సేవ చేయాలి, నేను దేవుడి కొరకు వాడబడాలి అనే భారం ఎప్పుడు వాళ్ళ హృదయంలో లాగుతూనే ఉంటుంది. ఇలాంటి వారు సంపూర్ణ సేవకి అర్హులు. ఆ తర్వాత వాళ్ళు క్రీస్తు నిమిత్తం లోకాన్ని, బంధువుల్ని, స్నేహితుల్ని అన్నిటినీ వేరు చేసుకొని దేవుడి కోసం వేరైపోయి ఒక ప్రాంతానికి వెళ్ళి నమ్మకంగా సేవ చేస్తారు. వాళ్ళని మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా నన్ను ప్రభు పిలిచాడు, నాకు ప్రభు చెప్పాడు, నేను చెయ్యాలి అని నమ్మకంగా వాళ్ళు క్రీస్తు కొరకు లోకానికి వేరయ్యి సేవ చేసేవారు సంపూర్ణ సేవకులు. హల్లెలూయా! ఆ తర్వాత ఒక సంపూర్ణ సేవలో వచ్చిన వ్యక్తి అండి, మరలా నువ్వు పార్ట్ టైం సేవకి వెళ్ళిపో, మరలా నువ్వు లోకంలోకి వెళ్ళిపో అంటే వెళ్ళలేడండి. ఒక్కసారి ప్రభు పిలిస్తే నాగలి మీద చేయి పెట్టాక వెనక్కి తిరగలేడు. తను వచ్చింది ప్రభు సేవ చెయ్యాలని, తను వచ్చింది దేవుని రాజ్య విస్తరణ కొరకు. ఈరోజు సేవ అంటే చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళు వాక్యం ఆదివారం చెప్తారు, శుక్రవారం చెప్తారు, ఇంకా మిగతా రోజులంతా కుటుంబంతో రెస్ట్ చేసుకుంటారు, హాయిగా ఉంటారు, వీళ్ళకి మేము ఇచ్చే కానుకలతో హాయిగా తిని మంచిగా వీళ్ళు ఆనందిస్తూ ఉంటారు అనుకుంటారు. అందరికీ అలా కుదరదండి, అందరికీ అలా జరగదు, మీరు తప్పుగా అనుకుంటున్నారు. ఈరోజు సేవకుల్ని చాలా దూషిస్తున్నారు. అందరికీ ఆ పరిస్థితి ఉండదు. అందరూ ఒక అంటారు కదా, నాకు చాలామంది అంటారండి, మీకు ఫండ్స్ వస్తాయా, ఫారెన్ ఫండ్స్ వస్తాయా, మీకు ఎవరు సపోర్ట్ చేస్తారంటారు. కాదండి, మాకు ఎవ్వరు సపోర్ట్ చేయరు, ఇంతవరకు ఎవ్వరు సపోర్ట్ చేయాలి, ఫారెన్ ఫండ్ అనేది లేదు. ఫారెన్ ఫండ్ తీసుకోవడం తప్పు కాదు. మీరు నమ్మకంగా దేవుని కొరకు ఒక డబ్బుని వాడి మందిరం కట్టడమో, హాస్పిటల్ కట్టడమో, అనాథాశ్రమం కట్టడమో, విద్యార్థులు పిల్లలకి చదివిస్తున్నారంటే మంచి పని చేస్తే తప్పు కాదు. సేవ ద్వారా దాన్ని సోషల్ యాక్టివిటీ అంటారు. అంతేగాని ఆ డబ్బు మీరు తినేసి దొంగ లెక్కలు చూపించి ఇచ్చిన వారిని వెన్నుపోటు పొడుస్తారంటారు కదా, వెన్నుపోటు పొడుస్తడం చేస్తే అది తప్పు. దేవుడి కొరకు మీరు వాడే ప్రతి రూపాయి మీకు వచ్చే సేవలో నమ్మకంగా వాడితే ఎలా వచ్చినా అది తప్పు కాదు. కానీ చాలామంది సేవకులకి 90% సేవకులకి ఫండ్స్ అనేది రావు. చాలామంది యథార్థంగా వాళ్ళు చిన్న చిన్న మందిరాలు కట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు అన్నీ అమ్ముకొని నమ్మకంగా దేవుడి కొరకు వాళ్ళు సేవ చేస్తారు. ఇది వాస్తవం. అలాంటి వారికి సేవ చేసే వారికి విశ్వాసులు వచ్చి
సంఘంలో లేదా ఇట్లా ఆన్లైన్లో యూట్యూబ్లో వాక్యం వినేవారు మీరు సహకరిస్తేనే సేవ దేవుడి రాజ్యం విస్తరిస్తుంది. నేను ముందుగా చూపించినట్టుగా మగ్దలేని మరియా, యోహన్న, సుసన్న వీళ్ళు ఏం చేశారు? వాళ్ళ దగ్గర ఉన్న ఆర్థిక స్థితిని ఏం చేశారు? ఫైనాన్స్ని ప్రభువుకి శిష్యులకి ఇచ్చి సేవలో సహకరించేవారయ్యారు. అలా ఎవరైతే సంఘంలో లేదా యూట్యూబ్ ద్వారా దేవుడి వాక్యం వింటున్నారో మీలాంటి వారు చిన్న చిన్న ఇలాంటి పరిచర్యకు సహకరించినప్పుడు దేవుడి సేవ ముందుకెళ్తుంది. దేవుడి సేవలో కొరతలు ఉండవు. ఇంకో విషయం చెప్పనా జాగ్రత్తగా వినండి. చాలామంది సేవకులండి వాళ్ళు చేసే ప్రార్థనలో చాలా ఎక్కువగా చేసే ప్రార్థన ఏంటి తెలుసా? ప్రభువా, ఈ నెల నా రెంట్ కట్టుకోవడానికి నాకు సహాయం చేయి, నా పిల్లల స్కూల్ ఫీజు కట్టుకోవడానికి సహాయం చేయి, ఈ నెల నేను కట్టవలసిన బకాయిలన్నీ కట్టడానికి నాకు సహాయం చేయి, నా సంఘంలో ఆత్మలు ఇవ్వు, నా సేవలో వచ్చే వారికి భారం ఇవ్వు, మా మాటలు వినేవారికి ఈ పరిచర్యలో ఒక భారం ఇవ్వు, వాళ్ళు సహకరించే విధంగా చేయి అని చాలామంది ఏడుస్తూ దీనంగా దేవుడి దగ్గర సేవకులు మొరపెడతారండి. మీకు చెప్పడానికి చెప్తుంటే మీకు వేరేగా అనిపించవచ్చు, కానీ ఇదే వాస్తవం అండి. 90% చిన్న చిన్న సేవకులు, నేను పెద్ద సేవకుల గురించి చెప్పట్లా, ఎందుకంటే వాళ్ళు సెటిల్ అయిపోయారు, వాళ్ళు దీవించబడ్డారు, వాళ్ళు నిలబడిపోయారు, వాళ్ళ పరిస్థితి వేరు. వాళ్ళు ఆహారానికి, తిండికి, వస్త్రాలకి, గూడుకి ప్రాబ్లం లేదు. కానీ చిన్న చిన్నగా ప్రారంభించే పరిచర్యలు చాలా ఇబ్బందులు పాలవుతాయి, చాలా కష్టాలు ఉంటాయి తెలుసా? పిల్లలు స్కూల్ ఫీజు కట్టకపోతే టీచర్స్ ఫోన్లు చేసి మీ పిల్లలు ఫీజు కట్టలేదేంటి, అందరు కట్టేశారు, మీరు ఎప్పుడు కడతారన్నప్పుడు సేవకుడికి నెల నెల జీతం రాదు. 1వ తారీఖు, 5వ తారీఖు, 7వ తారీఖు టెన్షన్గా జీతం పడిపోదండి మాకు. ఎవరో ప్రేరేపించి 1000-2000 ఇస్తే అలా అలా దాచి రెంట్ కట్టుకోవాలి, పాల బిల్లు కట్టుకోవాలి, పిల్లలు స్కూల్ ఫీజు కట్టుకోవాలి. అదే పరిచర్య, అలాగే చేయాలి. మీరు అనొచ్చు, మరి ఎందుకండి అంత కష్టపడ్డం, ఉద్యోగం చేసుకోవచ్చు కదా, మీరు ఒకప్పుడు మంచి ఉద్యోగాలు చేసేవారు కదా, ఎందుకు అంటే దేవుడు అన్నిటినీ విడిచిపెట్టమన్నాడు. ఒక వ్యక్తి అండి ధనానికి తెలుసా, దేవుడికి 2 చోట్ల ఉండలేడు. ఒక వ్యక్తి 2 పడవల్లో కాలు పెడితే పడిపోతాడు. దేవుడు సంపూర్ణంగా ఆ వ్యక్తిని పిలిస్తే ఇంకా సంపూర్ణంగా ఉండాల్సిందే. ఒకసారి ఆహారం ఉంటుంది, ఒకసారి కష్టాలు ఉంటాయి, ఒకసారి బాధలు ఉంటాయి, ఒకసారి ఇబ్బందులు ఉంటాయి, ఇక్కట్లు ఉంటాయి, అన్నిటిని ఓర్చుకోవాలి, ఎదిరించాలి, తప్పదు. దేవుడు ప్రేరేపిస్తేనే ఎవరైనా సహకరిస్తారు. సో చాలామంది 90% సేవకులండి ఫైనాన్షియల్గా చాలా బాధపడుతున్నారు. అలా ఫైనాన్షియల్గా సేవలో బాధపడినప్పుడు వాక్యం వినేవారు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో స్పందించి మనం సహాయం చేద్దాం ఇలాంటి సేవలకి అని సహకరించారనుకోండి, ఆ సేవకుడు సంతోషంగా ప్రార్థిస్తాడు, సంతోషంగా సేవ చేస్తాడు. సేవకుడు ఎప్పుడు ఏడుస్తూ సేవ చేయకూడదు, బాధపడుతూ. ఒకవైపు తన ఇంట్లో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ఆహారం ఉండకపోవచ్చు, తను చేయాల్సిన పని చేయలేకపోవచ్చు, కానీ తను సంఘం దీవించబడాలి, సంఘం బాగుండాలి అని తను సంతోషంగా సంఘం కొరకు ప్రార్థిస్తాడండి. దయచేసి సంపూర్ణంగా ఎవరైతే అన్ని విడిచిపెట్టి సేవ చేస్తారో వాళ్ళని, చిన్న చిన్న సేవకుల గురించి చెప్తున్నా, అలాంటి వారిని విమర్శించద్దు. వాళ్ళు చాలా కష్టాలు కూడా వస్తారు, అన్నీ విడిచిపెట్టుకుంటారు తెలుసా, అన్నీ చెప్పుకోరు మీతో. ఎందుకంటే చెప్పుకుంటే ఎవరు అర్థం చేసుకోరు, ఎవరి కష్టాలు వాళ్ళకున్నాయంటారు. సో నేనేం చెప్తున్నానంటే, దేవుడు సంపూర్ణంగా పిలిచినప్పుడు కొద్ది దినాలు ఉంటాయి బాధలు, కానీ దేవుడు ఏమంటాడంటే నేను నిన్ను విడిపిస్తాను, దీవిస్తాను. అదొక ఎలా అంటే ఒక ఋతువు లాంటిది. వర్షాకాలం తర్వాత మళ్ళీ చలికాలం ఎలా వస్తుందో ఆ సీజన్ వెళ్ళిపోయాక దేవుడు మళ్ళీ దీవిస్తాడు, ఆశీర్విస్తాడు. నమ్మకంగా ఉంటే దేవుడు బహుగా దీవిస్తాడు. సో సేవకి పిలువబడిన వారు ఎలా ఉంటారు చెప్పనా? చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు. మార్కు సువార్త 1వ అధ్యాయము 16 నుంచి 20 వచనాల్లో ఏం రాయబడి ఉందంటే, యేసు ప్రభు వారు సువార్త నిమిత్తం ఆయన ఆయా ప్రాంతాలకు వెళ్తూ వాక్యం చెప్తూ ఉంటే అక్కడ ఆయన కొంతమందిని చూస్తాడనమాట. చూద్దాం, స్క్రీన్ మీద వాక్యం చూద్దాం. మార్కు 1:16 నుంచి 20. సో ఆయన ఏం చేస్తాడంటే, ప్రభు ఆ గలిలియా సముద్రం దగ్గర నుంచి వెళ్ళినప్పుడు ఇక్కడ కొంతమంది కనిపించారు. సీమోను, ఆంద్రియా, వాళ్ళు చేపలు పట్టువారు. సో ఈ వాక్యం చదువుదాం. ఆయన గలిలియా సముద్ర తీరంన వెళ్ళుచుండగా సీమోనును సీమోను సహోదరుడుగా ఆంద్రేయాను సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జబదేయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడుగు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొని చుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు
తమ తండ్రి అయిన జబదయిని దోణిలో జీతగాండ్రద్దు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. చూడండి, యేసుప్రభు వారు గలిలయ నది నుంచి ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ సీమోను తన సహోదరుడైన ఆంద్రేని చూసి, నన్ను వెంబడించండి, నాతో రండి, కమ్ అండ్ ఫాలో మీ అన్నాడు. నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తానన్నప్పుడు వాళ్ళు దోణని, వాళ్ళ వలల్ని మొత్తం విడిచిపెట్టి అక్కడికక్కడే ప్రభువుని వెంబడించారు. ఇంకొంచెం ముందుకెళ్ళాక యాకోబు కుమారులైన జెబెదయి కుమారులైన యాకోబు, యోహానులుంటే వాళ్ళిద్దరితో కూడా ప్రభు మీరు నన్ను వెంబడించండి అన్నప్పుడు వాళ్ళతో ఉన్న ఆ బోట్, దోణె, ఆ వలలు, ఆ తర్వాత వాళ్ళ పనివారిని అన్నిటినీ విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారంట. ఫుల్ టైం మినిస్ట్రీ అంటే వీళ్ళండి. వాళ్ళ దగ్గర ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించేవారు ఫుల్ టైం మినిస్ట్రీ, ఫుల్ టైం పరిచర్య చేసేవాళ్ళు. పాస్టర్స్, అపోస్తుల్స్, ఇవాంజలిస్ట్, పాస్టర్స్, టీచర్స్, ఇట్లా ఫుల్ టైం మినిస్ట్రీకి పిలువబడ్డవారు వీళ్ళందరూ ఇలా చేస్తారు. సో ప్రభువుని వెంబడించి వారి శిష్యరితకంలో ఉండి దేవుడితో నేర్చుకుంటూ ఆయన ఏం తింటే అది తిని, ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకొని అలా నమ్మకంగా ప్రభువుతో పాటు వాళ్ళు పరిచర్య చేశారంట. సో విడిచిపెట్టడం అందరూ విడిచిపెట్టలేరు. పార్ట్ టైంగా ఉండే వ్యక్తి కొంతమంది ఉద్యోగాన్ని, గవర్నమెంట్ జాబ్ వదిలే, నీ సాఫ్ట్వేర్ జాబ్ వదిలే అంటే వాళ్ళు చేయలేరు, తెగించలేరు. తెగించిన వాడు ఉద్యోగంలోకి వెళ్ళాడు. అర్థమవుతుందా? పార్ట్ టైంగా మీరు సేవకు పిలువబడితే మీరు అలాగే ఉండండి. తెగించి ఉద్యోగం మీ పాస్టర్ గారు చెప్పారని, ఎవరో చెప్పారని చేయొద్దు. దేవుడు చెప్పాడా, దేవుడు చెప్తే చేయండి. దేవుడు చెప్పకుండా కంగారు పడి మా సేవ చాలా పెద్దదండి, మా పాస్టర్ గారు పోషిస్తేస్తారు, పాస్టర్ గారు మేము వెళ్ళిపోతాం ఉద్యోగం వదిలేసి అని చెప్పి వెళ్ళిపోయి చాలామంది పెద్ద పెద్ద పరిచర్యలో కొద్ది సంవత్సరాలు ఉండి వాళ్ళు డబ్బులు సరిపోక, కుటుంబాన్ని నడిపించుకోలేక, పిలుపు లేక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కోకవల్లలు. కాబట్టి మీ పిలుపు ఉంటేనే చేయండి. మీకు ఫుల్ టైం పిలుపు లేదనుకోండి, ఏం పర్లా, ఉద్యోగం చేసుకుంటేనే చర్చిలో ఏం పని చేయాలో అది చేయండి. హల్లెలూయా. అదే ఫుల్ టైం పిలుపు ఉందనుకోండి, సంపూర్ణ సేవకు పిలుపు ఉంటే వెనక్కి తిరగద్దు. డబ్బులు సరిపోలేదని ఉద్యోగాలకు వెళ్ళొద్దు, లోకల్లోకి వెళ్ళొద్దు. దేవుడు తగిన సమయంలో మీకు సహాయం చేస్తాడు. మీరు నమ్మకంగా సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా ప్రతిరోజు దేవుడి కొరకు మీ సేవ చేయండి. బైబిల్లో రాయబడింది కదా, పౌలు తిమోతికి చెప్తాడు, సమయమందు అసమయమందు సువార్త ప్రకటించు, సువార్త ప్రకటించు. సమయం అసమయంలో వీలైనంత వరకు దేవుడు పని చేయి. మీకు ఏ పని వస్తుందో అది చేయండి. టైం వేస్ట్ చేసుకోవద్దు, టైం వేస్ట్ చేయొద్దు. దేవుడు కొరకు మీరు ఏది చేయగలుగురో అది చేయండి నమ్మకంగా. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. సో మీరు పాటలు రాయగలిగితే పాటలు రాయండి, పుస్తకాలు రాయగలిగితే పుస్తకాలు రాయండి, యూట్యూబ్లో వాక్యం చెప్పగలిగితే వాక్యం చెప్పండి. మీరు ఏదైతే చేయగలరో అది చేయండి. సేవ అంటే ఆదివారం, శుక్రవారం ఒకటే కాదు, ప్రతిరోజు దేవుడి కొరకు ఏదో ఒకటి. వాక్యం రాయగలిగితే కొటేషన్స్ రాయండి. ఏదో ఒకటి క్రీస్తు కొరకు మీరు వాడబడినప్పుడు అనేక మంది ఆత్మలు రక్షించబడతాయి, అనేక ఆత్మలకి మీరు దీవెనకరంగా ఉంటారు. హల్లెలూయా. మరొక వాక్యం అండి, మనం చూసి ముందుకెళ్దాం కంక్లూజన్లోకి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 27-28 వచనాలు. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవములమై ఉన్నారు. మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తులుగా, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారుగాను నియమించెను. హల్లెలూయా. చూసారా, ఇక్కడ దేవుడు సేవలో పిలిచి కొంతమందిని అంట క్రీస్తు శరీరంలో కొంతమందిని ఆయన సంఘం కొరకు మొదట అపోస్తులంట, రెండోది ప్రవక్తలంట, మూడోది ఏం రాస్తుంది, అపోస్తులు, ప్రవక్తలు, పిమ్మట కొందరిని బోధకులు అంటే టీచర్స్ అని రాస్తుంది. తర్వాత అద్భుతాలు చేయువారు, సూచన క్రియలు, తర్వాత కొందరిని స్వస్థపరచువారు, కృపావరములు గలవారిని, కొందరు ఉపకారం చేయువారు. ఇలాగా ఒక్కొక్కరిని దేవుడు ఆయన సంఘంలో పిలిచాడు. ఇక్కడ ఫుల్ టైం సేవకులు ఉన్నారు, పార్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో మీకు పిలువబడిన ఆ పరిచర్య ఏదైతే ఉందో
అది నమ్మకంగా చేయండి. హల్లెలూయా. నేను చాలామందిని చూశానండి. వాళ్ళు ఏమంటారంటే, ఈ పాస్టర్ ఇలా ఉన్నాడు కదా, ఆ పాస్టర్ అలా ఉన్నాడు కదా, మీరెందుకు ఇలా లేరు? ఆ పాస్టర్ చాలామంది పొలోమని జనాలు వస్తున్నారు కదా, మీరు కూడా అలా చేయొచ్చు కదా, మీరు కూడా ఇలా స్కీమ్ పెట్టొచ్చు కదా, ఆ ప్లాన్ పెట్టొచ్చు కదా అంటారు. అందుకే దేవుడు రాశాడు, కొంతమందిని పాస్టర్స్, కొంతమంది అపోస్తులు, కొంతమంది ప్రాఫిట్స్, ప్రవక్తలు, కొంతమంది అద్భుతాలు చేయవారు. దేవుడు సేవనే బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సంఘంలో ఒక్కొక్కరు ఒక అవయంగా ఉంది. కన్ను నోరు పని చేయలేదు, నోరు చెవు పని చేయలేదు, చెయ్యి కాలు పని చేయలేదు, మన గుండె లంగ్స్ పని చేయలేదు, మన లంగ్స్ కిడ్నీ పని చేయలేదు. ఎవరి పని వారు చేసినప్పుడే క్రీస్తు సంఘం కట్టబడుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా పాస్టర్లకి మార్కులు వేయద్దు. ఇప్పుడు విశ్వాసులు మార్కులు వేస్తారు, క్రిటిక్స్ అంటారు కదా, ఫిలిమ్స్లో క్రిటిక్స్ ఉంటారు. అలాగే సేవకులకి విశ్వాసులు ఏమయ్యారంటే క్రిటిక్స్ అయిపోయారు. ఈ సేవకుడికి ఇంత మార్కులు, ఈయన వాక్యానికి ఇంత మార్కులు, ఈయన ప్రార్థనకి ఇంత మార్కులు అని మార్కులేసి పై రూపం చూసి డంబంగా ఉండి గొప్పగా ఉంటే గొప్ప సేవకుడు, దీనంగా ఉండి నార్మల్ బట్టలు వేసుకుంటే తను చిన్న సేవకుడు, 1000 మంది 2000 మంది సంఘం ఉంటే పెద్ద సేవకుడు, 100 మంది ఉంటే చిన్న సేవకుడు. అలా చిన్న పెద్ద భేదాలు పెట్టద్దు. మీకు తెలీదు, దేవుడు ఒక్కొక్కరిని ఒకలా వాడుకుంటాడు. నేనేం చూశాను తెలుసా, పెద్ద పెద్ద సేవకులు అండి, నేను గమనించి చూశాను, వాళ్ళు మంచి పరిచయం చేస్తారు కానీ వాళ్ళకు మంచి సాక్ష్యం ఉండదు. చిన్న చిన్న సేవకులు దీనంగా ఉంటారు కానీ వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో అనేక ప్రవచనాలు చెప్పడం నేను చూశాను. ఒకవైపు మంచి మంచి సేవకులు మంచి ప్రసంగాలు చేసేవారు కూడా కొంతమంది దేవుడి వాక్యాన్ని ప్రవచనాలని నమ్మరు, దేవుడి స్వస్థ కార్యాలు నమ్మరు. ఇంకోవైపు చిన్న చిన్న సేవకులు వాళ్ళు ఉండే దీనత్వాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి దేవుడు వాళ్ళ ద్వారా అనేక అద్భుతాలు, అనేక సూచన క్రియలు, అనేక స్వస్థత వరాలు దేవుడు చిన్న చిన్న సేవకుల ద్వారా చేయడం చూసా. ఇక్కడ నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, చిన్న పెద్ద కాదు, చూడాల్సింది ఏంటంటే ఈ ఆత్మతో నడవబడుతున్నారు. సంఘాన్ని పాడు చేసేవారు చాలామంది ఉన్నారు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. మీరు దయచేసి మంచిగా మీకు వాక్యం బోధించి మిమ్మల్ని దేవుళ్ళో బలపరిచే వాక్యాన్ని వినండి. అనవసరమైన వాక్యాలు వినద్దు. సొంత అభిప్రాయాన్ని సేవలో తీసుకురాకూడదు, కానీ దేవుడు మాటలు ఎలా ఉందో అలా చెప్పడానికి మనం ప్రయత్నించాలి. ఈ రోజుల్లో సేవ పేరట ఒక వాక్యాన్ని చదివి వారి సొంత అభిప్రాయాన్ని రుద్దుతున్నారండి. సో అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండదు. కొంతమందికి అది నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ మనం ఏదైనా సరే సత్యవాక్యానికి లోబడి దాంట్లో ఉన్నది ఉన్నట్టు చెప్పడం మనకు మంచిది. లేని వాటిని మనం పుట్టించకూడదు, లేదా ఈ వాక్యాన్ని మనం యాడ్ చేసో తీయడమో ఏదో చేయకూడదు. ప్రాక్టికల్గా ప్రస్తుతం మనం ఎలా ఉండాలి, ఎలా జాగ్రత్త పడాలో ఆ మాటలు మనం ధ్యానించాలి. హల్లెలూయా. సో ఇప్పుడు నేను చెప్పబడిన మాటల ద్వారా నేను నమ్ముచున్నాను మీకు అర్థమైంది అని నమ్ముచున్నాను. పార్ట్ టైం పరిచర్య ఎలాంటిదో, ఫుల్ టైం ఎలాంటిదో, మీరు ఏ సేవ కొరకు పిలువబడ్డారు, ఏ పిలుపు మీది, అది మీకే తెలుస్తుంది. అది మీకు తెలుస్తుంది, దేవుడు మీకు బయలుపరుస్తాడు, మీ దైవజనులకు కూడా బయలుపరుస్తాడు. నమ్మకంగా ఉండండి. మీరు ఈ వాక్యాన్ని ఒంటరిగా చూస్తున్నారేమో, దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. ఇంతవరకు మీరు దేవుడి కొరకు ఏమీ చేయలేదేమో, చేయాలన్నది ఆశ ఉంది, చేయాలన్నది ఆశ ఉంది బ్రదర్, కానీ నేను చేయలేకపోతున్నానని బాధపడుతున్నారేమో. బాధపడద్దండి, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. నమ్మకంగా ఉంటే మెండైన దీవెనలు అన్నాడు ఆయన. నమ్మకంగా ఉండి మీరు చేయవలసిన పని చేస్తూ ఉండండి, దేవుడు బహుగా దీవిస్తాడు.